రాజులకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారుడు. హేమాను సంతతిని చేయటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి వెళ్ళాను. ఈరోజు నేను మీ మధ్యలోనికి తీసుకొని వచ్చిన అంశం ఏంటంటే, ఒక తండ్రికి 17 మంది సంతానం, లేకపోతే 17 మంది పిల్లలు. ఈ అంశం మీద దేవుని వాక్యం చెప్పాలని ప్రార్థన చేస్తూ దేవుని అడిగారు. అయ్యా, ఈ తండ్రికి 17 మంది పిల్లలు, 17 మంది సంతానం ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడు? వారందరినీ ఏం చేశాడు? ఏ విధముగా పెంచాడు? ఏ విధముగా 17 మంది పిల్లల విషయంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు? ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు? ఈ రోజుల్లో ఇద్దరిని పెంచాలంటే కిందికి వెనుక తల్లిదండ్రులు ఇద్దరిని పెంచాలి. ఓకే, సో ఇద్దరి విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో వారిని పెంచాలి అంటే తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కానీ 17 మంది పిల్లలు గల ఈ వ్యక్తి, ఈ తండ్రి ఎలా వారిని పెంచి ఉండొచ్చు? 17 మంది పిల్లలు. 1975 నుండి 1990 ఉన్న ఆ రోజులో ఉన్న ప్రజల్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆ రోజుల్లో వాళ్ళు పోటాపోటీలుగా పిల్లలు కనేవారు. ఒక్కొక్క ఇంటిలో 20 మంది, ఒక్కొక్క ఇంటిలో 15 మంది. ఎందుకు 20 మంది 15 మంది పిల్లలు కన్నారంటే, ఆ బ్రదర్ 15 మంది పిల్లల్ని కన్నాడు. నేను బాబు కంటే ఎంత 20 మంది పిల్లల్ని కన్నారు. అంటే ఆ రోజులో ఉన్న ఆహారం వేరు, ఆ రోజులో ఉన్న శక్తి వేరు, ఆ రోజుల్లో ఉన్న ఆ యొక్క డబ్బు ఈ రోజుల్లో ఉన్నంత కాదు. కానీ ఆ విధముగా పిల్లలను కనీ పెంచేవారండి. 20 మందిని. మా నాన్నగారు 13 మంది. ఓకే, 4 చనిపోయారు, ఇప్పుడు కొంతమంది మిగిలి ఉన్నా. సో ఆ విధముగా ఆ రోజుల్లో కూడా చాలా మంది పిల్లలు కానీ ఆ విధముగా పిల్లల విషయంలో అన్ని ఆలోచనలు కలిగి ఉన్నవారు. సో దేవుని వాక్యంలో కూడా కొంతమంది పిల్లల్ని కన్నారు, కొంతమంది పిల్లల్ని కన్నారు. అంటే దేవుని వాక్యంలో కొందరికి ఒక భార్య మాత్రమే ఉంది, ఇంకొందరికి అనేక మంది భార్యలు ఉన్నారు. అనేక మంది భార్యలు ముందుట అంటే పాలిగామి అంటారు. ఒకే ఒక్క భార్య ఉంటేనేమో మోనోగామి అంటారు. మోనోగామి తర్వాత పాలిగామి, కరెక్ట్ కదా? రైట్. సో అబ్రహాము కూడా ఏంటి? పాలిగామి. దావీదు కూడా పాలిగామి. దెన్ సొలొమోను పాలిగామి. అంటే అనేకమైన భార్యలు ఉన్నారు. ఆ తర్వాత యాకోబు కూడా పాలిగామి. కానీ కొందరు ఉన్నారు మోనోగామి ఉన్న వాళ్ళు ఉన్నారు. మోనోగామి అంటే సింగిల్ భార్య ఉన్నవారు. అందుకే అమెరికా దేశం నుండి ఒకవేళ శంషాబాదీకరణ వస్తే వాళ్ళకు గ్రీటింగ్స్ ఇచ్చే సమయంలో ఫారినర్స్ ముందుకు వచ్చి ఏమంటారు అంటే, ఐ హ్యావ్ సింగిల్ వైఫ్ అంటారు. అంటే అమెరికా దేశంలో ఒక భార్య కంటే ఎక్కువ మంది వివాహం చేసుకుంటారు. కానీ కొందరు వచ్చి ఎందుకంటారు అంటే, ఐఎమ్ నాట్ పాలిగమిస్ట్, ఐఎమ్ మోనోగమిస్ట్. ఓకేనండి. సో దేవుని వాక్యంలో కొంతమంది మోనోగమిలు ఉన్నారు, ఒక్క భార్యకు చెందిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎవరంటే మోషే మామ పేరు యిత్రో, రబియేలు. ఆయనకి ఎంతమంది కుమార్తెలు అంటే ఒకే ఒక భార్య, 7 మంది కుమార్తెలు. యిత్రో అతనికి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే యోబు గారు కూడా ఒకే భార్యనే. ఆయనకు ఎంతమంది పిల్లలు అంటే 10 మంది పిల్లలు. కానీ ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక, ఇతనికి కూడా ఇతనికి కూడా 17 మంది పిల్లలు ఉన్నారండి. 14 మంది కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు. కొంతమంది 17 మంది. సో 14 మంది కుమారుల పేర్లు రాయబడ్డాయి, కానీ 3 కుమార్తెల పేర్లు చూసారా? 14 మంది కుమారుల పేర్లు రాయబడి ఉన్నాయి, కానీ 3 కుమార్తెల పేర్లు రాయబడి ఉంది. అందుకరికి నేను చాలాసార్లు ఏం చెప్పానంటే, బైబిల్ అంతా కూడా
పురుషాధిపత్యం అంటారు కదా, మేల్ డామినేషన్. సో ఆ విధముగా రాస్తారన్నమాట. ఆ విధంగా రాశారు. ఈయన ఎవరో కాదండి, ఈయన పేరు హేమాను. అందరూ గమనించండి, హేమాను. హేమాను అనే మాటకు అర్థం ఏంటంటే జ్ఞానం గలవాడు. హేమానుకు తండ్రి ఉన్నాడు, తండ్రి పేరు అజర్యా. హేమానుకు తాత ఉన్నాడు, ఆ తాత ఎవరంటే సమూయేలు. ఇంకా మనం బాగా ఆలోచన చేస్తే ఈ హేమాను లేవీల వంశానికి చెందినవాడు. ఈ హేమాను ఇంకా ఎవరంటే హేమాను దీర్ఘదర్శి. ఎవరమ్మా? దీర్ఘదర్శి. బైబిల్లో దీర్ఘదర్శులు ఇంకా ఉన్నారు. సమూయేలు అంటే పాత నిబంధనలో ఇద్దరిని మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఉద్దేశించి మాట్లాడాడు. హేమాను దీర్ఘదర్శి, సమూయేలు కూడా దీర్ఘదర్శి. దీర్ఘదర్శి అంటే ప్రవక్త. ఎవరంటారంటే దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండి దేవుని సంగతులు, దేవుని విషయాలు ఆత్మ ద్వారా తెలుసుకొని ప్రజలకు తెలియజేసే వారిని ఏమంటాం? దీర్ఘదర్శి, ప్రవక్త. ఒక వ్యక్తి యొక్క గుణాలు, ఒక వ్యక్తి మనసును ఇలా మాట్లాడుతూ ఉండగానే పసిగట్టి ఆత్మ ద్వారా పసిగట్టే వాళ్ళు ఎవరన్నా? దీర్ఘదర్శి. సో హేమాను కూడా దీర్ఘదర్శి. హేమాను ప్రవక్త. నాతాను ప్రవక్త కూడా దావీదుతో పని చేస్తూ ఉన్నాడు. ఈవెన్ ఈ దీర్ఘదర్శి అయిన హేమాను కూడా దావీదు దగ్గర ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. ఇక్కడ స్టాప్ చేస్తాను నేను. సో విషయం ఏంటంటే 17 మంది సంతానము కలిగిన హేమాను ఆ 17 మందికి ఏం చేశాడు? చాలా చిత్రంగా ఉంటుంది నాకు. కొంతమంది ఎక్కువ మంది భార్యలను చేసుకొని పిల్లలను, కుమార్తెలను కంటారు. యాకోబు గారు ఎంతమంది భార్యలు? 4. లేయా, రాహేలు, తర్వాత జిల్పా, బిల్హా. అంటే దేవుని వాక్యములో బహుభారత్వమును దేవుడు ఆ రోజుల్లో ఆ విధముగా అమలు చేశాడు. ఆ విధంగా ఎందుకు చేశాడు అంటే మీరు భూమిని నిండించి దానికి ఏం చేయాలి? లోపరుచుకోవాలి. ఆదాము అవ్వలకు ఎవరైతే చెప్పిందంటే మీరు ఫలించి ఏం చేయాలి? అభివృద్ధి, మీ వంశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. రాను మెల్లగా వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది? ఒకే భార్య. సో హేమాను ఈ 17 మంది పిల్లలను ఏం చేశాడంటే చాలా శ్రేష్టమైన విషయాలు నేను మీతో నేను మాట్లాడతాను. నెంబర్ 1, ఆ 17 మందిని హేమాను ఏం చేసిందంటే, చదవండి దయచేసి 25:1. మనం అక్కడే ఉన్నాం, ఎక్కడ పోదు, మనం అదే అధ్యాయంలో ఉన్నాం. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యెదూతూను అను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరచి. చాలా రైట్, అక్కడ ఆగమ్మా. సో హేమాను భార్య పేరు లేదండి, అందుకే భార్య పేరు చెప్పలేదు. హేమాను 17 మంది పిల్లలను తీసుకొని వాళ్ళు ఏం చేసిందంటే సేవకులను ఏర్పాటు చేశాడంట. దేవుని మందిరములో, దేవుని గుడిలో, దేవుని యొక్క ఆలయంలో 17 మంది ఏం చేయాలి? సేవ చేయాలంట, పని చేయాలంట. ఎవరైనా 17 మందిలో ఒకసారి దేవాలయంలో పెడతారా? దేవుని మందిరంలో పెడతారా? ఇట్స్ వెరీ హైలీ ఇంపాసిబుల్ కదా. కానీ ఈయన ఉద్దేశం ఏంటంటే నా 14 మంది కొడుకులు, నా 3 కుమార్తెలు ఆలయంలో వాళ్ళు పరిచర్య చేయాలి. తెలుసా? ఏం పరిచర్య చేయాలంటే వాళ్ళు ఆలయాన్ని ఊడ్చాలి. వాళ్ళు ఆలయంలో ఉన్న ఉపకరణములను ఏం చేయాలమ్మా? శుభ్రం చేయాలి. ఆలయంలో ఉన్న ఉపకరణములను శుభ్రం చేయాలి. ఇంకోటి, ఆలయంలో ఎక్కడైతే పనికిరాని వస్తువులు ఉన్నాయో, పనికిరాని వస్తువులు అవన్నీ ఏం చేయాలి? తీసి బయట పారేయాలి. అలాగే పరిస్థితి అంటే క్వశ్చన్ చెప్తారు. చదవండి దయచేసి. 2వ దినవృత్తాంతములు 29:15 29:15 రెండవ దినం. మా పితరులందరి వలె
ఆ. తమను ప్రతిష్ఠించుకొని ఆ. యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చింది. ఇంకా పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరములోని లోపలి భాగములకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నింటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకొని రాగా. చాలు బిడ్డ, మీకు అర్థమైంది అనుకుంటా. సో ఈ 17 మంది ఏం చేయాలంటే దేవుని మందిరములో, దేవుని ఆలయములో వారిని వారు ప్రతిష్ఠించుకొని, గమనించండి, వారిని వారు ప్రత్యేకపరచుకొని గొప్ప నమ్మకముతో ప్రార్థన పూర్వకముగా విశ్వాసముగా దేవాలయంలో ఏం చేయాలి? ఈ పని చేయాలి. మీకు తెలుసా, ఎప్పుడైతే హేమాను తండ్రి ఈ 17 మందిని తీసుకొని ఇలా ఆలయంలో ఇలా అందరిని నిలుచబెట్టి, నా కుమారులారా, నా కుమార్తెలారా, మీరు ఈ మందిరపు పని జరిగించాలన్నప్పుడు ఒక్కరు కూడా ఎదురు చెప్పలేదు. ఒకరు కూడా ఎదురు చెప్పలేదు. డాడీ నేను చేయని పని, డాడీ నేను చేయని పని అనలేదండి. వాళ్ళందరూ కూడా ఏక మనసుతో తగ్గించుకొని, ఏక మనసు కలిగి వాళ్ళ తండ్రికి విధేయత చూపించారు. అందుకే బైబిల్ ఏముందంటే, నా పిల్లలని ప్రేమతో పెంచాను, గొప్ప చేయ తలంచాను. నా పిల్లలను ప్రేమించి పెద్ద చేశాను, గొప్ప చేయాలని తలంచాను. కానీ నా పిల్లలు ఏం చేశారు? నా మీద యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం. చదవద్దు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో చూస్తాం. ఈ రోజుల్లో తల్లి తండ్రి పిల్లలను ప్రేమించి పిల్లల వరకు ప్రార్థన చేసి, గమనించండి, పిల్లల విషయంలో మంచి ఆలోచనలు చేసి, అయ్యా మీరు ఈ పనులు చేయాలి, మీరు చర్చిలో వడబడాలి, దేవుని మందిరంలో వడబడాలి అంటే కొన్నిసార్లు పిల్లలు ఏం చేస్తారు? మేము వెళ్ళము. అయినప్పుడు వారి వరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని వెళ్ళాలి. ఇక్కడ ఉన్న మీరందరూ దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మన పిల్లలందరూ మెచ్చుకుంటానే, అన్ని విషయాల్లో మెచ్చుకుంటున్నాను. వీళ్ళు కూడా ఏమాను కుమార్తెల వలె ఎంత చక్కగా పని చేస్తారు. ఈ బిల్డింగ్ సిస్టమ్ కానివ్వండి, కార్పొరేట్లు కానివ్వండి, అరేంజింగ్ చైర్స్ కానివ్వండి, కొన్నిసార్లు ఎవరు రాకపోతే వాళ్ళంతా వాళ్ళే అన్ని చైర్లు సరిగా చేయడం, ఇవన్నీ చేయడం, అవన్నీ చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఏమాను యొక్క విశ్వాసం, ఏమాను యొక్క నమ్మకం ఏంటంటే, నా 17 మంది పిల్లలు దేవుని ఆలయంలో పని చేస్తే నా 17 మంది పిల్లలను ఎవరు చూపిస్తారు? ఎవరు చూస్తారు? దేవుడు. ఈ కాన్సెప్ట్ చాలా మందికి అర్థం కాదండి. దేవుని ఆలయంలో, దేవుని గుడిలో నా పిల్లలు వర్క్ చేస్తే, సేవ చేస్తే దేవుడు వారిని దీవిస్తాడు. అందుకే బైబిల్లో ఈ అన్న ఏం చేసిందంటే, అన్న ఆ పుట్టిన ఒకగానొక కుమారుడు, ఎవరన్నా ఉందో చెప్పాలి, ఒకగానొక సమయంలో పుట్టిన వెంటనే, పాలు విడిచిన వెంటనే నాకు పెద్ద అగ్గి గుట్టించిందండి. ఏదైనా మా అగ్గి పేరు చెప్తారా? నిలువుటాంగి. ఇంకొక నిలువుటాంగి ఇంకొక పేరు కూడా ఉంది. నిలువుటాంగి, నిలువుటాంగి. ఆ నిలువుటాంగి పేరు ఒక పేరు ఉంది, ఏఫోదు. ఓకే, తన ముచ్చటగా ఉన్న తన కొడుకును, ఏకైక కొడుకును పాలు విడిచిన వెంటనే చూడండి, నిలువుటాంగి ఏఫోదును ధరింపజేసి భక్తుడైన సమూయేలు దగ్గర పెట్టి, తెలుసా ఎందుకు పెట్టిందంటే, సమూయేలు గారు నీవు దీర్ఘదర్శి, సమూయేలు గారు నీవు ప్రవక్త, నా కుమారుడు ఈ మందిరంలో పనిచేస్తారు. హల్లెలూయా. నా కుమారుడి మందిరంలో పనిచేస్తాడు. చూసారండి, అన్న ఎల్కానా వారిద్దరి హృదయంలో ఒక భారం ఏంటంటే, ఏకైక కొడుకుని దేవుని మందిరంలో సేవ, పరిచర్య చేయడానికి వదిలివేసింది. సమూయేలు ఒక మాట మమ్మీ, ఐ యామ్ ద ఓన్లీ సన్ ఫర్ యు. నేను అబ్రహాము కుమారుడిని. నేను ఒక చర్చికి వెళ్తే, చర్చిలో పని చేస్తూ ఉంటే నువ్వు ఎట్లా ఉంటావు మమ్మీ? నీకు ఏడుపు రాదా మమ్మీ? నీకు చింత రాదా మమ్మీ? నువ్వు ఆలోచన చేయవు మమ్మీ? ఈ మైండ్ ఆఫ్ థాట్ కొన్ని బైబిల్ లేవా? కానీ అన్న ఎల్కానా యొక్క ఆశ ఏంటంటే, నా కుమారుడు దేవుని మందిరంలో పనిచేస్తే నా కుమారుడిని దేవుడు దీవిస్తాడు. చూసారా, దీవిస్తాడు. తెలుసా, సమూయేలు దేవుని మందిరంలో
చిత్రపటముగా మందిరములో, దేవుని ఆలయంలో పనిచేస్తున్న సమయంలో, పరిచర్య చేస్తున్న సమయంలో బైబిల్ ఏముందంటే అక్కడంట దేవుని దయలో తొందరగా వర్ధిల్లేను అనే మాట ఉంది. దేవుని దయలో వర్ధిల్లేను. సమూయేలు గారికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. దాని ఫైనల్లీ సమూయేలు ఇశ్రాయేలుకి ఏమయ్యాడు? బిడ్డ ప్రవక్త, నాయకుడు అయ్యాడండి. చూసారండి, దేవుని మందిరంలో 1 గంట సేపు, 2 గంటలు పని చేయడం వలన మీకు తెలియకుండానే దేవుడు ఏం చేస్తాడు? బిడ్డ, ఇక్కడ హామాను కూడా తన 17 మంది సంతానాన్ని, 17 మంది పిల్లలను దేవుని మందిరంలో వదిలిపెట్టేశారు. మీరు పని చేయాలంటే ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డూ వర్క్, ఫెయిత్ఫుల్ వర్క్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద చర్చ్. మీరు దేవుని మందిరంలో నిష్కల్మషంలో ఏం చేయాలి? పని చేయాలి. ఒక ఆయన అంట మామూలు బట్టలు వేసుకొని, మామూలు బట్టలు వేసుకొని 7 o'clock చర్చికి వచ్చారు. 7 o'clock చర్చికి వచ్చి చర్చ్ మొత్తం క్లీన్ చేశారు. చైర్లు క్లీన్ చేశారు, కార్పెట్లు క్లీన్ చేశారు. అన్ని క్లీన్ చేసి అన్ని ఒక క్రమంలో చైర్లు ఏర్పాటు చేస్తున్నాడు. పిల్లలు కూర్చోడానికి కార్పెట్లు ఏర్పాటు చేస్తున్నాడు. అన్ని బయట మొత్తం ఊడ్ చేశాడు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకో బ్రదర్ వచ్చాడు. ఇంకో బ్రదర్ వచ్చి ఆ వేసిన చైర్ మీద కూర్చొని ఆ సిస్టర్ చూస్తున్నాడు. సరే బ్రదర్ సిస్టర్ చూస్తున్నాడు. ఆ సిస్టర్ మామూలు బట్టలు వేసుకుంది. సర్వెంట్ అనుకున్నాడు ఆ బ్రదర్. సో వర్క్ అంతా అయిపోయింది. వర్క్ అయిపోయిన తర్వాత అమ్మాయి లేచి వెళ్ళిపోతుంటే ఈ బ్రదర్ ఏం చేశాడంటే ఆమె సర్వెంట్ అనుకొని, పని మనిషి అనుకొని ఒక కార్డు ఇచ్చాడు అన్నమాట. కార్డు ఇచ్చామా, ఇది నా కాడమ్మా, నువ్వు వచ్చి ఆఫీస్లో నన్ను కలిస్తే అవి నీకు ఏంటి జాబ్ అనగానే అమ్మాయి ఆ కార్డు తీసుకున్నాడు. కార్డు తీసుకొని నేను బయటికి వెళ్ళింది. ఈయన కూడా బయటికి వెళ్ళాడు. ఈ అమ్మాయి బయటికి వెళ్ళి ఆ కార్ దగ్గరికి వెళ్ళి కార్ డోర్ తీసుకున్నాడు. కార్ డోర్ తీసి కార్లో కూర్చున్నాడు అమ్మాయి. ఆయన వండర్, కాడిచిన బ్రదర్ వండర్, ఆశ్చర్యం అయిపోయింది, కలవరము అయిపోయింది. కార్లో కూర్చున్న అమ్మాయిని పిలిచాడు మరి బయటికి. సిస్టర్ బయటికి రండి సిస్టర్. సో ఆయన అడిగాడట, సిస్టర్ ఈ కారు ఎవరికి? అలాగనే ఆ సిస్టర్ చెప్తున్నాడ, దిస్ ఇస్ మైన్, దిస్ బిలాంగ్స్ టు మీ. ఈ కారు నాది, ఈ కారు నాది అనగానే ఇంకా ఆశ్చర్యపోయాడు. ఆ సిస్టర్ కూడా కార్లో ఉన్న బ్యాగ్లో ఒక కార్డు తీసానికి ఇచ్చింది. ఒక కార్డు తీసానికి ఇస్తే ఆ కార్డు చూశారట. చూసి డాక్టర్ రంజిత MBBS MD అని రియల్ డాక్టర్ రంజిత MBBS కార్డు చూసిన వెంటనే 2 చేతులు ఎత్తి, సిస్టర్ దేవుని మందిరంలో బైబిల్ ఉన్న రీతిగా ఇంత సమర్థమైన, ఇంత తగ్గించుకొని సేవ చేసే వాళ్ళు ఉన్నారా సిస్టర్? ఐఎమ్ వెరీ సారీ సిస్టర్, మీ వే ఆఫ్ ఫేస్ చూసి మిమ్మల్ని ఏమనుకున్నా, నేను ఏమనుకున్నాను, యాజ్ ఎ సింపుల్ సర్వెంట్ అనుకున్నా. సో అమ్మాయి చెప్పిందంట. ఆ అమ్మాయి ఏమని చెప్పిందంటే, బ్రదర్ నేను ఇంతగా జీవించబడడానికి కారణం, నేను ఇంతగా ఆశీర్వదించడానికి కారణము దేవుని మందిరంలో చేస్తున్నా ఈ గతి చెప్పాలి. దేవుని మందిరంలో చేస్తున్నా ఈ పనిని బట్టే నేను ఇంతగా దీవించబడ్డా. బ్రదర్ నేను నా టైప్ నేను చెప్పాను, కానీ నేను ఎవ్రీ మంత్ నేను దేవునికి ప్రయత్నిస్తానని చెప్పాను. సో ఆ యొక్క సాక్ష్యం చదువుతూ ఆ యొక్క మాట చెప్తున్నాను. ఆ మాటలు ఏముందంటే, ఆ మాట నా హృదయం తగ్గి, నువ్వు దేవునికి ఎంత ఇస్తున్నావని కాదు, నువ్వు దేవునికి ఎంత ఎక్కువగా ఇస్తున్నావని కాదు, నువ్వు దేవుని మందిరంలో ఎలా ఉన్నావు అని. దట్ వర్స్ రియలీ వాస్ టచ్ టు మై హార్ట్. నువ్వు దేవునికి ఎంత ఇస్తున్నావని కాదు, నేను ఇంత ఇచ్చాను, నేను అంత ఇచ్చాను కాదు, కానీ దేవుని మందిరంలో నీ సాక్ష్యము ఆ అబ్బాయి వెంటనే, అమ్మ నేను కూడా రేపు మీతో పాటు కూడా చర్చ్లో నేను ఏం చేస్తాను, నేను చేస్తాను. అది తెలుసా, నేను 10 ఏళ్ళు నేను మా చర్చ్లో పనిచేశాను.
ఎవ్రీ మార్నింగ్ వెళ్ళాలి. మా నాన్నతో పాటు నేను కూడా పని చేయాలి, మా పిల్లలు తెలియదు, నేను కూడా పని చేయాలి. బికాస్ ఆఫ్ దట్ వర్క్ God has blessed me abundantly like this. Hallelujah. So ఏమాను ఏమాను 17 మంది సంతానమును ఏం చేశాడంటే దేవుని మందిరంలో పనిచేయడానికి ఏం చేశాడు బిడ్డ? రెండవదిగా ఆయన చేసిన పని ఏంటంటే పిల్లల విషయంలో చదవండి 3వ వచనం. సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రి అయిన యెదూతూను చేతి క్రింద నుండు యెదూతూను కుమారులైన గెదల్యా, జెరి, యెషయా, షిమి, అషబ్య, మత్తిత్య అను 6 హేమాను సంబంధులలో హేమాను రైట్. సో 17 మందిని రెండవదిగా హేమాను ఏం చేశాడంటే దేవుని మందిరములో సేవ చేయడానికి, పని చేయడానికి మాత్రమే ఏర్పాటు చేయలేదు కానీ, ప్రత్యేకించలేదు కానీ, వాళ్ళంతా 17 మంది ఆ దేవుని మందిరంలో ఆరాధన చేయాలి. ఏంటంటే ఆరాధన చేయాలి. 17 మంది ఆరాధన అంటే గమనించండి దయచేసి. ఆరాధన అంటే వాళ్ళంతా పాటలు పాడాలి. ఏమని కూడా మంచి గాయకుడు, మంచి వాయిద్యకారులు. వాళ్ళ 17 మంది వాళ్ళు మంచిగా పాటలు పాడాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చేయాలంటే వాయిద్యాలు ఏం చేయాలి? చదువుతారు 6వ వచనం చదువుతారా? 25 వీరందరూ ఆసాకునకును యెదూతూనుకును హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళమును, స్వరమండలమును, సితారాను వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. సో వీళ్ళందరూ కూడా తండ్రి చేతి కింద ఉండి, హేమాను చేతి కింద ఉండి ఈ 17 మంది దేవుని మందిరములో, ఆలయములో పాటలు పాడుతూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ ఏం చేస్తున్నారు? వాయిద్యాలు వాయిస్తున్నారు. ఏ వాయిద్యాలు అంటే నేను చదువుతాను. నేను యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, తర్వాత సితారాలు వాయించు. చూసారండి, మన మందిరంలో కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. హేమాను ఇంటిలో నన్ను దయచేసి హేమాను ఇంటిలో 17 మంది పాటలు పాడేవారు, 17 మంది ఏం చేసేవారు? వాయిద్యాలు వాయించేవారు, 17 మంది ఆరాధన చేసేవారు. సో నేను బాగా ఈ వాక్యం చదువుతూ ఉంటే మన మందిరంలో, మన గుడిలో హేమాను ఫ్యామిలీ వల్ల ఏదైనా ఫ్యామిలీ ఉందా? ఇలాంటి గానాలు చేసేవారు, వాయిద్యాలు వాయించేవారు, చర్చిలో పనిచేసేవారు. మన మందిరంలో ఏదైనా ఫ్యామిలీ ఉందా హేమాను లాగా అంటే దేవుడు నన్ను తీసుకుపోయినాను. ఇట్లా తీసుకుపోయి ఎవరిని గుర్తు చేసిందంటే ఏమడలేదు, ఎవరిని గుర్తు చేశారు సార్? ఇజ్రాయేలుని గుర్తు చేశారు. చూసారా? చూడండి, బైబుల్ కాంటెక్ట్ చెప్తున్నా నేను. ఇశ్రాయేలు గారిని, రాయలమును దేవుడు ప్రేమించి 33 మంది సంతానం ఇచ్చాడు. 33 మంది. ఆ 33 మంది ఉంటే సంఘం మొత్తం ఇక నిండిపోయినట్టునే. ఇక హల్లెలూయా. 33 మంది. ఆ 33 మందిలో దేవుని కృపను బట్టి 4 ప్రభువుని నిర్మించారు. 33 మందిలో. మీకు తెలుసా ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే 29 మంది ఉన్నారు. హేమాను కుటుంబంలో 15 మంది ఉంటే, హేమాను కుటుంబంలో 14 మంది కుమారులు, 3 కుమార్తెలు ఉంటే, ఓకే అంటే ఇంకా వాళ్ళ వివాహము అక్కడ లేదు బైబిల్లో. ఒకవేళ ఆ యొక్క 17 మంది వివాహం అయి ఉంటే మనవళ్ళు చెప్పండి, మనవరాలు 100 మందికి మించేవారు. అంటే 17 మందికి మ్యారేజ్ అయితే. కానీ ఇక్కడ కొడుకులకు, కుమార్తెలకు మ్యారేజ్ అయిన తర్వాత మనవరాలు కలిసి మొత్తం ఎంతమంది? 29 మంది. గుర్తు పెట్టుకోండి. అమ్మ అన్న ఇంతగా స్టడీ చేసినాం మా కొడుకు కొరకు అని వచ్చింది. 29 మంది. ఆ 29 మందిలో మీకు తెలుసా అండి, మంచి పాటలు పాడేవారు ఉన్నారు, పాటలు రాసేవారు ఉన్నారు. చెప్తున్నాం అన్నమాట. పాటలు పాడేవారంటే నేను మీకు అందరూ తెలుసు కదా, మన ఎవరు లెక్చర్ అయినా కానివ్వండి, మీరందరూ మంచిగా పాటలు పాడేవారు ఉన్నారు. మంచిగా సాంప్రదాయ పాటలు తెలుసా మీకు అని మంచిగా రాస్తారు. నేను మంచిగా చెప్పండి వాయిద్యాలు వాయించేవారు ఉన్నారండి. ఇది వాక్యములో నుండి నేను చెప్తున్నాను, నేను నా సొంతగా కాదండి. నేను
ఏమాను ఫ్యామిలీలో అలాగే ఉన్నప్పుడు ఇజ్రాయెల్ గారి కుటుంబంలో అలాంటి వారిని దేవుడు ముందుకు తీసుకొని వచ్చాడు. నా కుమారులు, నా కుమార్తెలు, అన్నులు, మనవళ్ళు, మనవరాళ్ళు దేవుని మందిరంలో పాటలు పాడాలి. ఆ తర్వాత ఏం చేయాలి? వాయిద్యాలు పాడాలి. పాటలు కూడా ఏం చేయాలి? రాయాలి. ఇదండి దైవ సందేశం, దేవుని వాక్యం అండి. ఇది దేవుడిచ్చిన కృప. సితారా తీసుకున్నారు, స్వరమండలము తీసుకున్నారు, తంబుర తీసుకున్నారు. అలా వర్షిప్ చేస్తుంటే దేవునికి స్తోత్రం కలుగును కాక దేవునికి చాలా చాలా మహిమ వచ్చింది. అమ్మా, దేవుని వాక్యంలో ఉన్నారా? దేవుని వాక్యంలో ఎవరైనా ఈ విధముగా పాటలు పాడుతూ ఉండగా, వాయిద్యాలు వాయిస్తూ ఉండగా ఒక మిరకల్ జరిగింది. ఒక మిరకల్. ఎక్కడ మిరకల్ జరిగిందంటే దావీదు కూడా సితారా తీసుకొని ఆయన ఆరాధన చేస్తూ ఉన్నాడు. పాట పాడుతూ ఉంటే ఆయన ఆరాధన ద్వారా, వాయించే వాయిద్యము ద్వారా సౌలులో ఉన్న దురాత్మ ఏమైందంట? ఇది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు వాక్యం మీకు ఎవరికైనా అనారోగ్యం వస్తే, మీకు ఎవరికైనా రోగం వస్తే, మీరు ఎవరైనా చింతలో బాధలో ఉంటే తమ్మున ఇంట్లో కూర్చొని దేవుని స్తుతించండి అమ్మా, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధన చేయండి. మీలో ఉన్న జ్వరము కానీ రోగము కానీ అంటే ఏమవుతుంది? వెళ్ళిపోతుంది అనుకుంటున్నా. వింటారు? నమ్మవానికి సమస్తము సాధ్యం. అంటే మొట్టమొదటిగా దేవునికి మనం ఏం చెల్లించాలని చెల్లించాలి. ఫస్ట్ దేవునికి ఏం కావాలంటే మన స్తుతి, మన ఆరాధన కావాలంటే. నేను చేశాను చాలాసార్లు, నేను రిజల్ట్ పొందాను. మీకు తెలుసా, రాత్రికాల సమయంలో నిన్న రాత్రి 2 రోజులు వర్షం పడుతుంది. నాకు చాలా జలుబు, గొంతు పట్టేసింది. గొంతులో నొప్పి, ఏం చాలా అర్థం కాలేదు. దాని ఆదివారం నేను వాక్యం చెప్పాలి. సో నేను ఏం చేసాను తెలుసా? ఈ వాక్యం నేను చెప్తున్నాను కాబట్టి ఈ వాక్యాన్ని బేక్ చేసుకొని నేను మందిరానికి వచ్చి నేను దేవుని స్తుతించాను, దేవుని ఆరాధన చేశాను. ప్రభువా అని నా మనసులో దేవుని స్తుతించి నేను దేవుని ఆరాధించాను. నేను మీరు తెలుసా, నొప్పి ఇంకా ఎక్కువైంది. అప్పుడు నేను ఏం చేశానంటే, నాకు మెడిసిన్ తెలుసు కాబట్టి ఒక 2 టాబ్లెట్ వేసుకున్నాను మార్నింగ్ ఈవినింగ్. ఆ 2 టాబ్లెట్లు చేసుకున్నందుకే మేము ఇంత గట్టిగా వాక్యం చెప్తున్నాం. ఆమేన్. సో దేవుని ఏర్పాటండి. సో దావీదు కూడా సితారా వాయిస్తూ ఉంటే, ఆరాధన చేస్తూ ఉంటే సౌలులో ఉన్న దురాత్మ ఏమైందండి? వాట్ ఏ గ్రేట్ మిరకల్ అండి. ప్రియమైన తల్లి తెలుస్తున్నాను. ఒకసారి చేతులు నేను చెప్తున్నా, దైవ సేవకులు చెప్తున్నా, మీకు అలాంటి బాధ, అలాంటి దుఃఖం కలిగినప్పుడు ఒక్కసారి ఏమాను 17 కుమారుల వలె, దావీదు వలె ఒక్కసారి మీరు పర్సనల్ కూర్చొని ఆరాధించి ఒక పాట పాడండి, దేవుడు స్తుతించండి. డెఫినెట్లీ యు విల్ సీ మిరకల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యు విల్ సీ మిరకల్. నువ్వు చూస్తావు, నీ హృదయం కదిలిపోతుంది, నువ్వు పరవశం అయిపోతావు. దేవుని ఆత్మ నీలోనికి వచ్చేస్తుంది. నీలో నుండి ఏదో వెళ్ళి పోయినట్లు నువ్వేం చేస్తావు? నువ్వు గమనిస్తావు. యు విల్ సీ దట్. యు కెన్ సీ దట్. అదే పరిశుద్ధాత్మ. ఇంకొక కార్యం జరిగింది. ఇంకొక దగ్గర ఏం కార్యం జరిగిందంటే, సేమ్ ఇదే విధముగా ఇక్కడ 17 మంది ఏమాను సంతానము పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు దేవుని మందిరంలో. దెన్ దావీదు కూడా ఒంటరిగా ఆ పని చేశాడు. ఇంకొక దగ్గర కూడా బైబిల్లో ఉందండి. ఎక్కడ ఉందాం? అక్కడనేమో మిరకల్ జరిగిందంటే, మిరకల్ జరిగిన తర్వాత పాట పాడి దేవుడు స్తుతించాడు. ఎక్కడ చదువుదామాట, చదువుదాం ఒకసారి. నిర్గమకాండం 15:20. త్వరగా నిర్గమ 15:20. చాలా రైట్. సో ఇక్కడ మిరియాం ఏం చేసిందంటే, గమనించండి, ఎర్ర సముద్రము దాటిన తర్వాత ఏం చేస్తున్నాము? పాట పాడి దేవుని మహిమపరిచింది. ఇంకోటి, నోటి ద్వారా పాట పాడడం మాత్రమే కాకుండా ఏమనుకున్నాము? తమ్ముడు చేత పట్టుకొని దేవుని ఏం చేసింది? స్తుతించింది. అమ్మా స్తుతించింది, దేవుని మహిమపరిచింది. అంటే ఈ యొక్క విజయం ఏమర్థమైందంటే, దేవుడు ఈ కార్యం చేశాడు,
సర్వశక్తి గల మహిమ గల దేవుడు ఈ కార్యం చేశాడని దేవుని సూచించి మహిమపరిచింది. మీ అందరి జీవితాలు కూడా దేవుని వాక్యం మీతో మాట్లాడుతున్నాడు. ఆరాధన వ్యక్తిగతముగా ఉండాలి. ఆరాధన ఈ యొక్క చర్చలో చేయాలి. ఆరాధనలో ఆ విధంగా పారిభాగస్తులు కావాలి. సో హేమాను 15 మంది సంతానాన్ని జ్ఞాపకం చేసుకొని, ఒకటి దేవుని మందిరంలో పనిచేయటకు ఏర్పాటు చేశాడు. రెండవదిగా దేవుని మందిరంలో 15 మంది ఏం చేయాలంట? పాటలు పాడాలి. తర్వాత ఏం చేయాలి? ఆరాధన చేయాలి. నేనేమంటున్నా అంటే, ఆ రోజుల్లో హేమాను 17 మంది నా విధంగా చేస్తే, నీకు ఒక కుమార్తె ఉన్నా, ఒక కొడుకు ఉన్నా, నీకు ఇద్దరు ఉన్నా, హేమాన్లాగా ఏం చేయాలి? హేమాన్లాగా వారిని దేవుని మందిరంలో ఈ పనులు చేయడం ఏం చేయాలి? ప్రోత్సాహపరచాలి. నదులండి ఏం చేయాలి? ప్రోత్సాహపరచాలి. వారు చదువులు చదివి గొప్ప ఉద్యోగాలు చేయాలి అని ఎలాగో కళలు అంటావో, ఆ కళలు పండాలి, ఆ కళలు నెరవేర్చబడాలి అంటే ఇక్కడ ముందు ఇక్కడ దేవుని సన్నిధిలో ఏంటో వారిని మూడవదిగా హేమాను తన 17 మంది పిల్లల విషయంలో ఏం చేశాడంటే, చదవండి 25వ అధ్యాయం 1వ వచనం. 25:1. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యెదుతూను అను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించినట్లుగా నియమించిరి. మీరు చెప్పండి అమ్మా, ఎప్పుడొచ్చి మూడవది మీరు ఎవరు గమనించలేదు, అవుతూ వెళ్ళారంట. సో మూడవది ఏంటంటే, హేమాను ఆ 17 మందిని ఏం చేశాడంటే, దేవుని మందిరంలో పని మాత్రమే కాకుండా, దేవుని మందిరంలో వర్షిప్ మాత్రమే కాకుండా, నా పిల్లలు మీరు దేవుని మందిరంలో ఏం చేయాలంటే మీరు ప్రకటించాలి. అది ఏం చేయాలి? మీరు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ప్రకటించాలి. దేవుని వాక్యాన్ని బోధించాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. చాలా మంది ఏమంటారు అంటే, పాస్టర్ మాత్రమే బోధించాలి, పాస్టర్ మాత్రమే ప్రకటించాలి, పాస్టర్ మాత్రమే ప్రవచించాలి అంటారు. కానీ నేనేమంటున్నా అంటే, పాస్టర్తో పాటు సేవకునితో పాటు చెప్పండి బిడ్డ, విశ్వాసులు కూడా ఏం చేయాలమ్మా? దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని ప్రవచించాలి, దేవుని వాక్యాన్ని బోధించాలి. మీకు తెలుసా హేమాను యొక్క ఆశ తెలుసా? హేమాను యొక్క ఆశ ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే, నా 17 మంది పిల్లలు దేవుని మందిరంలో ఉండి వాక్యాన్ని ఏం చేయాలి? వాక్యాన్ని బోధించాలి. అందుకే మన ఎంపీ సంఘంలో ఎవరి సమాజం పెట్టారు? అందుకే యూత్ ఫెలోషిప్ పెట్టారు. తర్వాత తొందరగా ఉమెన్స్ ఫెలోషిప్ పెట్టారు. ఇవన్నీ ఎందుకంటే మీరందరూ కూడా వాక్యం బోధించే విషయంలో ఏమన్నా మీరందరూ కూడా బలపరచబడాలి. ఒక మాట చెప్పాను. నిన్న యూత్ మీటింగ్లో నేను చాలామంది మెసేజ్ విన్నాను. యూత్లో మోనా మెసేజ్ విన్నాను, షైని అడిట్ ఏదో మెసేజ్, కానీ ఆ వర్షిప్ నేను విన్నాను. మోనా మెసేజ్ చెప్పినప్పుడు నేను విన్నాను, నేను షైని కూడా చెప్పినప్పుడు విన్నాను నేను. ఆ తర్వాత నేను ఎవరు పెట్టి చెప్పింది వాక్యం? ప్రణతి. ఓకే, నేను లోపల వింటాను. నేను అక్కడ కూర్చొని వీళ్ళు ఎట్లా లీడ్ చేస్తారు, వర్షిప్ ఏ విధంగా మెసేజ్ చెప్తారు అని నేను వింటూ ఉంటాను. ప్రణతి కూడా ఎవరు అనుకోరు, భాషణ లేడు కదా అని అనుకోవద్దు. అక్కడ కూర్చుంటా, బయట నేను మెట్ల మీద కూర్చుంటాను. మెట్ల మీద కూర్చొని కొన్నిసార్లు లోపల కూర్చుంటాను, వింటాను. మా యొక్క స్థుతి కూడా నేను ఏమంటున్నా అంటే, హేమాను కుమార్తెల వలె మీ పిల్లలు కూడా ఏంటంటే దేవుని వాక్యాన్ని చెప్పండి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని బోధించాలి. మీకు తెలుసా దేవుని వాక్యంలో ఒక ఆయన ఉన్నాడు, నా కుమార్తెలే కదా, ఈరోజు నా ఇంట్లో ఉంటారు, రేపు పెళ్లి చేస్తే కొందరు ఏమంటున్నారు కదా, మేము పెళ్లి చేస్తాం, మా ఇంట్లో పెట్టుకుంటాం అనుకున్నాం. అది నా పిల్లలే కదా, పెళ్లి చేస్తే రేపు పొద్దున వెళ్ళిపోతున్నాం కానీ ఆలోచన చేయలేదండి. కానీ ఆ పిల్లలను, ఆ కుమార్తెలను ఆ తండ్రి జ్ఞాపకం చేసుకొని వాళ్ళకు ఏ వరం ఇచ్చాడంటే, దేవుని కృపను బట్టి ఏ వరం ఇచ్చాడంటే ప్రవచించే వరం ఇచ్చాడంటే. ఆ పిల్లలు ఎవరో కాదు, ఆ కుమార్తెలు ఎవరో కాదు. ఎవరి కుమార్తెలండి? ఫిలిప్ కుమార్తెలండి. చూసారంట, ఇదండి దేవుని వాక్యం. పెట్టారా? సో దేవుడు మీకు ఇచ్చిన సంతానమును, దేవుడు మీకు ఇచ్చిన పిల్లలను మీరు ఇంటి దగ్గర ఏమని చెప్పాలంటే, ఇంకోటి వాక్యము చెప్పడం ఈజీ కాదండి. నన్ను చూడండి, వాక్యము చెప్పడం ఈజీ కాదండి.
ఈ వాక్యం చెప్పాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే వాక్యం చదవండి. ఈ వాక్యము చెప్పాలి అన్నా, బోధించాలన్నా మొట్టమొదటిగా వాక్యాన్ని బాగా చదవాలి. వాక్యాన్ని బాగా చదవాలి. ఆ తర్వాత బాగా ప్రార్థన చేయాలి. చదవాలి, ప్రార్థన చేయాలి. దాని మూడవదిగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఆత్మ నీలోనికి రావాలి. దేవుని ఆత్మలోనికి రావాలి. ఈ మూడు చేస్తేనే నిలబడిన వాక్యము చెప్పగలరు. ఎందుకంటే నా వాక్యం బైబిల్ ఏముందంటే నా వాక్యము అగ్ని వంటిది కాదా? బైబిల్లో ఉందా లేదా? నా వాక్యం అగ్ని వంటిది కాదా? నా వాక్యము శుద్ధ వంటిది కాదా అని బైబిల్లో. రేపు మీ పిల్లలకు అమ్మ దయచేసి మెల్లమెల్లగా చెప్పండి, అయ్యా మీరు వాక్యం చదవండి చెప్పండి. మెల్లమెల్లగా ఇలా వినకపోయినా వాక్యం చదవండి. ఇంకేమని చెప్తారంటే, అరే నాన్న అమ్మ సమయం వచ్చినప్పుడు యూత్ మీటింగ్లో స్త్రీల కూటాలలో మీరు ఏం చేయాలి? మీరు వాక్యము చిన్నప్పటి నుంచే మొక్కై వంగనేది మానే చిన్నప్పటి నుంచే నేను ఈ మధ్య ఒక ఇంటికి వెళ్ళాను. ఆ అబ్బాయి మంచిగా ఎక్సైట్ చేసుకొని చాలా స్మార్ట్గా చాలా మంచిగా ఆ ఇంట్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. సో నేను కూడా ఆ ఇంట్లో కూర్చున్నాను. నేను పాస్టర్ కాబట్టి సో నన్ను ఇన్వైట్ చేశారు, ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తూ నవ్వుతూ ఏం చెప్పానంటే, అయ్యా చర్చ్లో వాట్ ఈజ్ యువర్ రోల్ అడిగాను. వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ ద చర్చ్? క్రైస్తవ కుటుంబమే నీ రోల్ ఏంటి? నీ పాత్ర ఏంటి చర్చ్లో? దేవుడికి ఉద్యోగం ఇచ్చాడు, మ్యారేజ్ చేసుకున్నావు, పిల్లలు, వాట్ ఈజ్ యువర్ రోల్ అన్నప్పుడు తెలుసా ఆ యవనస్తుడు క్రైస్తవుడు ఏమన్నాడంటే, సార్ నా రోల్ ఏం లేదు సార్, నేను ఓన్లీ టైంకి వెళ్తా, టైంకి కూర్చుంటా, దెన్ కానుక చేస్తా, ఇంటికి వెళ్ళిపో. అప్పుడు నేను అడిగాను, నువ్వు ప్రార్థన చేయమని. నువ్వు ఐ డోంట్ నో హౌ టు ప్రే అన్నాడు. ఏం చెప్పాలేమో నేను చెప్పాను, ఐ డోంట్ నో హౌ టు ప్రే. నువ్వు వాక్యం చదువుతావా? ఐ డోంట్ నో హౌ టు రీడ్ వర్డ్ ఆఫ్ గాడ్. చూసారండి, చాలా బలాన్ని చూసింది. నేనేమన్నానంటే, నాన్న ఈ స్థితికి నిన్ను దేవుడు తీసుకొని వచ్చాడంటే నీ మీద దేవుడు చూపించిన దేవుడు చూపించిన కృప అని ఏమని చెప్పాడంటే, సార్ నాకు ఎవరు అడగలేదు సార్, నన్ను ఇంత కూర్చుకొచ్చింది ఎవరు కూడా అడగలేదు, కానీ మీరు అడిగారు సార్. కానీ ఇప్పటి నుంచి నేనే మా పాస్టర్ చెప్తా. ఏమని చెప్తా అంటే, సార్ నేను బైబుల్ రీడింగ్ చేస్తా, నాకేమి ఇవ్వాలి? సార్ నేను స్పెషల్ సాంగ్ పాడతా, నాకేమి ఇవ్వాలి? చూడండి, ఆయన రియలైజ్ అయ్యారు. సో మీరందరూ కూడా ఆ విధంగా చేయాలి. పోయేంత కాలం మనం ఇంకా ఏమి తెలియని వారిగా ఉంటే దేవుడు తన మనసులో ఆనందించాలి. సో ఏమాను ఆ 15 మంది సంతానాన్ని జ్ఞాపకం చేసుకొని మొట్టమొదటి ఏం చేశారమ్మా? చర్చిలో సేవ చేయుటకు ప్రవేశపెట్టాడు. రెండవది ఆరాధన చేయుటకు ప్రవేశపెట్టాడు. దాని మూడవదిగా ఏం చేయాలి? ప్రకటించుటకు దేవుని మందిరంలో పెట్టాడు. దాని 4th వన్ చాలా ప్రాముఖ్యమైనది. ఆ 17 మంది నన్ను ఏం చేసిందంటే, నేను చెప్తున్నాను కదా, 17 మందిని మెయింటైన్ చేయాలంటే దేవుడైనా 17 మందిని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. ఒకరు ఇక్కడ పోతారు, ఒకరు అక్కడ పోతారు, ఒకరు వింటారు, ఒకరు వినరు. కానీ ఈయన 4th వన్ ఏం చేసిందంటే, చదవండి దయచేసి. 4th వన్ ఏం చేశాడంటే, 8వ వచనం సేవ విషయంలో పిల్లలైన పెద్దలైన గురువని శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకై చీట్లు వేసి మొదటి చీటి ఆసాపు వంశమందున్న యేసేపు పేరిట పడెను. రెండవది గెదల్యా పేరిట పడెను. వీడును వీని సహోదరులను కుమారులను 12. మూడవది జక్కూరు పేరిట పడెను. వీడును వీని కుమారులను సహోదరులను 12. నాలుగవది ఇజ్రి పేరిట పడెను. వీడును వీని కుమారులను సహోదరులను 12. ఐదవది నెతన్యా పేరిట పడెను. వీని కుమారులను. ఒక్క నిమిషం అక్కడ ఏం మాట ఉండాలంటే, నువ్వు చదువు 8వ వచనం. తాము చేయి సేవ విషయంలో పిన్నయని పెద్దయని గురువని శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి. అది నాకు కావాలి. నువ్వు అర్థమైందా? మీరు ఈయన 4 మంది ఎలా పెంచాడంటే, నాకు ఇష్టం అనిపించింది. ఎలా పెంచాడంటే, భేదము
17 మందిని ఎలా పెట్టారు? భేదము లేకుండా. చిన్న అని, పెద్ద అని, లేకుంటే గొప్పవారని, పేదవారని, జ్ఞానవంతులని, జ్ఞానం లేని వారని భేదము లేకుండా పెంచాడండి. ఎవరని? ఏమన్నా ఓకే, ప్రేమలో భేదము లేకుండా. ఆ తర్వాత ఏ విషయంలో కూడా ఏ తారతమ్యం లేకుండా ఆ 17 మందిని ప్రేమతో పెంచాడండి. దేవుని వాక్యంలో ఒక ఫ్యామిలీ భేదముతో పెంచారు. అన్ని బైబిల్లో ఉండే దేవుని వాక్యంలో దేవుడు ఇద్దరు ఇచ్చాడు. ఎవరికి? యాకోబుకు. ఓకే, రిబ్కాకు ఇస్సాకు ఇద్దరిని ఇస్తే ఆ ఇద్దరిలో భేదము చూపించి పెంచింది అమ్మగారు. అంటే యాకోబేమో ఇస్సాకేమో యాకోబుని ప్రేమించిండు, మన రిబ్కా గారేమో అదే మా శుద్ధి పది చెప్పింది. నన్ను ఇట్లా చెప్తున్నా, నాకు ఆ డాడీ ఇట్లా కదా ఇట్లా డాడీ. ఓకే రైట్. రిబ్కా ఎవరిని ప్రేమించిందంటే యాకోబు. నన్ను మీరు కన్ఫ్యూజ్ చేస్తుంది, నన్ను చెప్పేయండి దయచేసి. చాలా ఫాస్ట్ పర్ఫెక్ట్. మనం చెప్పాడు. ఓకే రైట్. నిన్నక నవ్వుతుంది. ఇలాంటి మన మందిరం అందరూ సంతోషపడాలి. ఇప్పుడు నిదానంగా మాట్లాడదాం. ఓకే, రిబ్కా గారికి ఇస్సాకు గారికి ఇద్దరు కుమారులు యాకోబు, ఏశావు. ఓకేనా? యాకోబు ఏమో ఇప్పుడు ఏమో ఎవరిని ప్రేమించారు? ఓకే డన్ రైట్. సో మీకు అర్థమైంది కాన్సెప్ట్. అంటే నాకు ఏమర్థమైందంటే మీరు ఇంత అటెన్షన్లో ఉన్నారని ఇప్పుడు అర్థమైంది నాకు. ఇలా ఉండాలి విశ్వాసం అంటే. సో నేనేమంటున్నానంటే ఒక్క ఫ్యామిలీ ఇద్దరు ప్రేమించే విషయంలో భేదము చూపించారు. కానీ హామానుకు 17 మంది, ఏమానుకు 17 మంది ఉన్నప్పుడు ఆ 17 మందిలో 14 కుమార్తె విషయంలో 3 కుమార్తె విషయంలో ఏం చూసాము? అది అదనమాట. భేదము చూపించకుండా వారిని ప్రేమించాలి. ఫుడ్ విషయంలో, బట్టల విషయంలో, అన్ని విషయాల్లో ఎక్కడ ఏ భేదము రాకుండా వారిని ఏమాను అంత చక్కగా పెంచాడు. ఇక్కడ వాక్యం ముగిస్తాను. దేవుడి వాక్యం ముగిస్తాను. ఎందుకంటే ఈ ఆలోచన వచ్చింది హేమానుకు? నాకు ప్రశ్న వచ్చింది. ఎందుకు తన 17 మంది పిల్లలను హేమాను తీసుకొని ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఇలాంటి ఆలోచన ఆ 17 మంది పిల్లలు మందిరంలో పని చేయాలి, ఆ 17 మంది పిల్లలు మందిరంలో ఆరాధన చేయాలి, ఆ 17 మంది పిల్లలు మందిరంలో ప్రవచించాలి, ఆ 17 మంది పిల్లలు భేదం లేకుండా నేను ఎందుకు వచ్చింది? నా ఆశ ఏంటంటే, నా ఆలోచన తెలిసిన జవాబు ఏంటంటే, దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఆయన ప్రవక్త చెప్పాను, తర్వాత ఆయన దివ్యదర్శి అని చెప్పాను. సో ఆయన ఉద్దేశం ఏంటంటే నా పిల్లలు వినండి దయచేసి, నా పిల్లలు నా సంతానము గుడిలో ఉంటేనే వారు దీవించబడతారు. నా పిల్లలు గుడిలో పని చేస్తేనే నా పిల్లలు దీవించబడతారు. అదే చివరిగా రిజల్ట్ ఏమన్నా ఏ రిజల్ట్ చూసుకోవచ్చు. ఈ 4 పనులు చేశారు కదా, 4 పనులు చేస్తే ఏ రిజల్ట్ వచ్చినాము? ఏ రిజల్ట్ వచ్చింది? ఏ రిజల్ట్ చూశాడు? ఈ 4 పనులు చేసి ఆయన చూసిన రిజల్ట్ ఏంటంటే, నేను చెప్తాను రిజల్ట్ ఏంటంటే, చదవండి. 1 దినవృత్తాంతములు 25వ అధ్యాయం 5వ వచనం. Now we are going to see result. అమ్మా వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునకు దీర్ఘదర్శకుడు హేమాను యొక్క కుమారులు హేమాను సంతతిని గొప్ప చేయుటకే. చాలా మొదలై హేమాను సంతతిని దేవుడు ఏం చేశాడు? అది నాకు కావాలి. హేమాను సంతతిని, హేమాను కుమారులను, హేమాను కుమార్తెలను 17 మందికి దేవుడు చేశారంట, గొప్ప చేశారు, తీర్చాడు. సో మీ పిల్లలు కూడా నన్ను గమనించారు. మీ పిల్లలు కూడా అమ్మ ఒక్కరు కానీ, ఇద్దరు కానీ, 3, 4, 5, 6 ఆడాలు తగ్గలేను. ఎందుకంటే అంతకంటే పిల్లలు లేరు కదా. సో మీ పిల్లలు గొప్ప కావాలి అంటే, దీవించబడాలి అంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ 4 కర్మేరెడ్డి సంఘంలో మీ పిల్లలు ఏం చేయాలి? తొందరగా ఏం చేయాలి? ఈ 4 పనులు చేయాలి. అందుకే ఏసై ఏం చెప్పిందంటే, కొంచెం కోపంతో మరియా మీద కోపం వచ్చింది, యోసేపు మీద కూడా కొంచెం కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏమన్నాడంటే, ఆ దేవాలయంలో ఏమన్నాడంటే, ఏమన్నా 3 days నీ గురించి తిరిగాము మేము, ఎందుకు ఇలా చేసామంటే ఏసయ్య ఏమన్నాడంటే,
నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను అని మీరు ఎరగరా? ఇక్కడ 15 మంది కూడా ఎవరి పనుల మీద ఉన్నారు? ఎవరి పనుల మీద ఉన్నారు? దేవుని పనుల మీద ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ తండ్రి పనుల మీద ఉన్నారు అని చెప్తున్నాను నేను మీకు. ఎవరి పనుల మీద ఉన్నారు? తండ్రి పనుల మీద ఉన్నారు. కాబట్టి దేవుని గొప్పగా దీవించారు. అలాంటి కృప ఇప్పుడు మనకంతా అనుగ్రహించిన దాకా ప్రార్థన చేద్దాం. అందరూ వచ్చినాకైతే ప్రార్థన చేద్దాం. శుభముగా తండ్రి, పరిశుద్ధ రామ స్తోత్రం.